ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి సూచించారు. శనివారం సదాశివపేట మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వమే ప్రజల చెంతకు వచ్చి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నదని చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా సంక్షేమ ఫలాలను అర్హులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పూజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్ధన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడిల రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ మేడం గారికి మిగతా ఆఫీసర్ అందరికీ పంపడం జరిగింది. కాబట్టి పాలన అనేది ప్రజల మధ్యలో జరగాలి, ప్రజల కోసం చేయాలి. ప్రభుత్వం అంటే ఎక్కడో కూర్చొని ప్రభుత్వం కాదు, ప్రజల మధ్య నుండి ప్రజల కోసము, ప్రజల కష్ట సుఖాలను చూసేదే ప్రభుత్వము. మరి వచ్చిన మన రేవంత్ రెడ్డి సీఎం గారు రాగానే 2 రోజులకే ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలను మరి 2 పథకాలను మరి అమలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. బస్సు మహిళలకి బస్సు ఫ్రీ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షల పథకం కూడా 2 రోజుల్లో ఇచ్చింది. గత ప్రభుత్వం 9 ఏళ్లలో పేపర్లు పట్టుకొని ఆఫీసర్స్ తిరిగితే ఈ పని ఇది రాదు, అది రాదు, ఇప్పుడు రాకండి, అప్పుడు రాకండి, మిషన్ పని చేస్తలేదు, సర్వే డౌన్ అని అన్నారా లేదా? మరి ఈ ప్రభుత్వం అట్లా చెప్తుందా? మీరు జిరాక్స్ కూడా చేసుకోవద్దు, అప్లికేషన్ గవర్నమెంటే ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దరఖాస్తు ఫామ్ లేవని బాధపడకండి, జిరాక్స్ ఇచ్చేలో మళ్ళీ నేను చెప్తున్నాను, ఆఫీసర్ కూడా తెలుసు, మీకు చెప్పే ఉంటారు. జిరాక్స్లు చెల్లవు, మళ్ళా మీకు ఈ పథకాలు రాలేవు, మాకు ఎందుకు కానీ బాధపడదు. జిరాక్స్ చెల్లవు, ఏది ఉన్నా ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్. ఎందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ఎందుకు అంటే ఆ పైసలకు కూడా భారం ప్రజల మీద పడవద్దు. ఆ 20 రూపాయలు ఆడుకోవాలంటే ఆటోకి 100 రూపాయలు, 120 రూపాయలు మళ్ళా వాళ్ళకి భారం అవుతుంది. లేని 9 ఏళ్ళు అవస్థ పడ్డారు ప్రజలు. మరి కాబట్టి ఆ అవస్థ, ఆ కష్టాలు ఇక పడవద్దు అని చెప్పి మరి ఇలాంటి సూచన ఇవ్వడం జరిగింది. అలా ఈ రోజు మరి పెద్దాపుర గ్రామంలో ఇంత పండగ వాతావరణంలో కనిపిస్తుందా లేదా? ఆనందంగా ఉన్నదా? ఎందుకంటే ఈ పథకాలు వస్తున్నాయి, వచ్చిన 2 పథకాలు, ఇంకా ఉన్న పథకాలు కూడా ఇస్తున్నారు. ఈ దరఖాస్తు తీసుకొని మళ్ళా మీ ఇంటికి దరఖాస్తు నింపి ఇంటికి వెళ్ళిపోకండి, రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొనే వెళ్ళండి. ఆ రిసిప్ట్ ఉంటేనే మీకు దమ్ము ధైర్యం అడగొచ్చు. మేము అప్లికేషన్ పెడితే మాకు ఎందుకు రాలేదు అని అడగొచ్చు. ఇట్లనే మళ్ళా ఆఫీసర్స్ మీ ఇంటికి వస్తారు, ప్రభుత్వ యంత్రాంగం మీ ఇంటికి వస్తుంది. గడప గడపకి మనిషిని మిమ్మల్ని అడిగి మీకు ఉన్న ఆపదలు కష్టాలను తీర్చడానికి. చూడండి, ఎప్పుడైనా ఇంద్రమ్మ పాలన ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు తెలుసు ఎట్లా ఉన్నాను. ఇప్పుడు కూడా ఇంద్రమ్మ పాలన ఎన్నుకున్నారు కాబట్టి గడిలను కూలగొట్టి మనం ఈ రోజు స్వేచ్ఛగా బయటికి వస్తున్నాం. తెలంగాణ వచ్చి 9 ఏళ్ళు అయిపోయినా మనకి స్వేచ్ఛ లేకుండే, కానీ ప్రజలు ఆలోచన చేసి ఈ రోజు మరి మనం ఈ రోజు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే వద్దులని మన వచ్చే కాలం మంచిది. మరి కొత్త సంవత్సరం వస్తుంది, అందరు కూడా కొత్త సంవత్సరంలో అన్ని అందాలని నేను కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మాట ఇస్తే తప్పని ప్రభుత్వం తప్పకుండా కాంగ్రెస్ మీ పథకాలు, మీకు రేషన్ కార్డు ఏమని చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే 9 ఏళ్ళు పరిపాలించి ఒక్క రేషన్ కార్డు ఏళ్ళని ప్రభుత్వాన్ని మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అట్ట కాదు. మీకు 2 కొడుకులు ఉన్నాయి, 3 కొడుకులు ఉన్నాయి. రేషన్ కార్డు కావాలి అనుకుంటే ఇక్కడే ఒక తెల్ల పేపర్ మీద ఎంఆర్ఓకు దరఖాస్తు రాయాలి, రాసి ఇక్కడ ఇస్తే ఎంక్వైరీ చేసి తప్పకుండా రేషన్ కార్డు మీ పిల్లల పేర్లు, మీ భార్య పేరు కూడా తీయడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా పెన్షన్లు ఇప్పటి వరకు ఒకరికే వచ్చింది, భార్యకు వస్తే భర్త కాలే, ఇప్పుడు 2
ఎవరికి వస్తుందో వాళ్ళు పెట్ట అవసరం లేదు, వాళ్ళ ఆ వివరాలు అవసరం లేదు, రాని వాళ్ళని వివరాలు. ఇప్పుడు భర్తకు వస్తుంది, భార్యకి లేదంటే భార్య పేరు ఆపేయండి. ఇబ్బందిని తీర్చడానికి అధికారులు అందుబాటులో ఉంటారని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశం. మీరందరూ కూడా హ్యాపీగా సంతోషంగా మరి స్వేచ్ఛగా అన్ని కూడా లబ్ధి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.